250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రెండు కలిపితే 441 కోట్లు అవుతుంది అధ్యక్ష. మేము ఈ గత 8 నెలల్లో అంటే 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా నిలబడ్డామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, స్వయాన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు వెంటిలేటర్ మీద ఉన్న చేనేతలకు జనరల్ వార్డుకి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి భారత్ టెక్స్ మన జరిగిన ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష. మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 2500 కోట్లతో 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి, చేనేతలకు 365 రోజులు పనులు కల్పించాలనే ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది, రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది, గుంటూరులో ఉన్న పార్కు అలాగే ఆగిపోయింది. మరి ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఇంత చేస్తూ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వీవర్ శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు అందరికీ స్ఫూర్తిగా 365 రోజులు మంగళగిరిలో ఏదైతే వీవర్ శాల పెట్టారో మరి మేము కూడా మళ్ళీ వీవర్ శాలలు పెడుతున్నాం. అంతేకాకుండా టాటా బిర్లా ఆదిత్య వారితో కూడా అనుసంధానం చేసుకొని మరికొంతమందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాల్లో ఓన్లీ ఒక నేతన్న నేస్తాం తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి అధ్యక్ష, నేతన్నల మోసం, నేతన్నల ద్రోహి అన్నారు అధ్యక్ష. ఏం చెప్పారు చెప్పండి, చెప్పండి సార్. అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష, నేతన్న నేస్తం ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఆ నేతన్న నేస్తానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా. ఫస్ట్ లోనేమో 97,000 మందికి అన్నారు అధ్యక్ష, 97,000 మందికి అన్నారు అధ్యక్ష. మళ్ళా 77,000 మందికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష, 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది దీని వల్ల 441 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే 445 కోట్లు ఇచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఎల్ఓపి గారు మీరు కూర్చోండియా, మీరు లేచి అడుగుతారండి ఎల్ఓపి గారికి ఇవ్వండి అని ఆయన అడుగుతాడుగా, మీరు అడుగుతారండి. ఇదే కరెక్ట్ గా అధ్యక్ష. మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అంశాలని ఆయన చెప్తారు అధ్యక్ష. మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష. మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. దయచేసి అమ్మా నేను మాట్లాడుతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే 2014-19లో 2014-19లో ఈ అంశం అయితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తారని కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తారని జీవోనిచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని నీ దృష్టి తీసుకుని అది వాస్తవం అధ్యక్ష. రుణమాఫీ చేయలేని విషయాన్ని వాస్తవం. అది కాకుండా వాళ్ళకి 1000 కోట్ల ప్రత్యేక నిధులు కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష. ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష. ఆ 14-19 నేను చెప్తా వినండి. ఆవిడ చెప్పింది అలా చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాలు చెప్పారు కదా, మరి మీరు చెప్పారు కదా. ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో రికార్డులో తప్పుగా ఉంటే మీ ప్రొటెస్ట్
మీరు అయిన తర్వాత మాట్లాడండి. తెలియజేస్తున్నాం మేడం గారు, మా ప్రొడక్ట్ మంత్రి గారు, తెలియజేస్తున్నాం ఆయన చెప్పిన తర్వాత మాట్లాడండి. తెలియజేస్తున్నాం చెప్పలేమండి, మీరు కరెక్ట్ చేయండి. తర్వాత చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి. ప్రొడక్ట్ తెలియజేస్తున్నాం. అది కాకుండా మీరు ఏదైతే సార్ ఏదైతే నేతన అమ్మా ఆయన చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి. మీరు కరెక్ట్ చేయండి. నేతన్న నేస్తం పథకానికి ఆయన మాట్లాడేదంటే ఏదైనా ఉంటే మీరు 200 కరెక్ట్ చేయండి. కోట్ల తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 77 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోమని అధ్యక్ష. వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోమని అధ్యక్ష. ఈ నేపథ్యంలో అదే కాకుండా నేతల పెన్షన్ 1300 ఇది చెప్పిందలా కూడా రికార్డు అధ్యక్ష. ఏదైనా తప్పైతే మమ్మల్ని ప్రివిలేజ్ మోషన్ నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష. సభను తప్పుగా పెట్టాను, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇది కాకుండా 1396 కోట్లు నేతల కోసం వాళ్ళ పెన్షన్ కి కేటాయించాం అధ్యక్ష. ఇన్ని చేసి దాంతో ఈ ప్రభుత్వం ఇప్పుడు అడిగిందేంటి మా సభ్యులు అడిగిందేంటి? మీరు 200 యూనిట్లు మీరు ఇస్తున్నారా లేదా? మా సభ్యుల గౌరవ సభ్యులు అడిగింది ఏంటి? వారికి నేతన్న ఆ కమిటీ వచ్చిన వారు వారికి సలహా ఇస్తే అవి మాట తప్పుగా పెడతారు. దీని అన్నిటికీ నిరసనగా నేతలకి చేస్తున్న అన్యాయం నిరసనగా నేతలను ముంచే కథం నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి చెప్పండి మంత్రి గారు చెప్పండి. లిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు వెళ్ళిపోతే ఎలాగా? మేము ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేతన్న ద్రోహి గతి ప్రభుత్వం అనే విషయాన్ని ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాం. మేము 14-19లో ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 8 నెలల్లో ఏం చేసామో సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పేది మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష నేతన్న నేస్తం అని చెప్పి ప్రజలని నేతన్నలు మోసం చేసింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఈ 8 నెలల సమయంలోనే మేము 445 కోట్ల రూపాయలు మేము ఓన్లీ ఎన్టీఆర్ భరోసాకి ఇచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మరి ఒక్క సంవత్సరం వాళ్ళు మొదటి సంవత్సరంలో 19-20లో వాళ్ళు ఎంత ఇచ్చారు అధ్యక్ష? నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మరి పెన్షన్ల రూపంగా ఇస్తే 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మొత్తంగా చూస్తే 441 కోట్లు ఇస్తే మేము ఈ 8 నెలల్లోనే 445 కోట్ల రూపాయలు ఇస్తూ అదే విషయాన్ని 4 సార్లు చెప్పారు అధ్యక్ష. అంత అదే విషయం 4 సార్లు చెప్పారు అధ్యక్ష. ఒక్క నిమిషం సవితమ్మ గారు ఒక్క నిమిషం అధ్యక్ష. వాళ్ళు ఏదంటే అది చెప్తారు, సత్యదూర మాటలు చెప్పి బయటకు వెళ్తారు. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. ఇది ఇక్కడున్న మెంబర్లు కాదు అధ్యక్ష, బయట ప్రజలకు మేము సమాధానం చెప్పాలి. దయచేసి మేడం గారు చెప్పిన అదే విషయాన్ని మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు అధ్యక్ష ఒక్క నిమిషం సవితమ్మ అధ్యక్ష 2014 నుంచి 19 గురించి మాట్లాడారు అధ్యక్ష. అటు అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడతాం అధ్యక్ష. ఎట్లా ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారు మాడదాం. అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు, అది కూడా మాడదాం అధ్యక్ష. వీఆర్ రెడీ టు డిస్కస్. అంతేగాని ప్రభుత్వం చెప్పేసి ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ మేడం మెంబర్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, రిప్లై ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబుదారు ఉండాలి. గౌరవ మేడం గారిని పూర్తి చేయాలి. అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. ఏదైతే మేము ఎన్నికల సమయంలో